జనసేన 12వ ఆవిర్భావ జయకేతనం సభకు భారీగా హాజరైన జనసేన వీర మహిళలు ఎండను సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూలల నుంచి సభా ప్రాంతానికి చేరుకోవడంతో చిత్రాడ గ్రామం అంతా పండుగ వాతావరణంతో నెలకొంది. పవన్ కళ్యాణ్ కోసం ఎండలను భరిస్తామంటున్న చిత్రాడ గ్రామం దగ్గర వీర మహిళలతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. జనసేన 12వ ఆవిర్భావ సభ ఇటు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు సుమారు 10 లక్షల మంది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ జనసేన అభిమానులు గాని కార్యకర్తలు గాని వీర మహిళలు గాని పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో అయితే సభ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ చిత్రాడలోని ఎస్బి వెంచర్ లో సుమారు 150 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశంలో ప్రత్యేక పార్కింగ్లతో పాటు ప్రత్యేక పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది వీర మహిళలు ఉన్నారు. వారిని అడిగి ఈ సభ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఇప్పుడు ఈ సభ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమిగా ఏర్పడిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గ్రాండ్ గా సభ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు? ముందుగా నా జనసేన కుటుంబ సభ్యులందరికీ 12వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వీర సురేఖ, మాడుగుల్ కాన్స్టిట్యున్సీ. ఈ రోజు ఇంతకు ముందు అధికారంలో లేము, ఈ రోజు అధికారంలోకి వచ్చాము. ఇంతకు ముందు పోరాటాలు చేసాము, ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నాం. ముందుగా ఈ సంబరాలకి ఈ అధికారంలోకి వచ్చినందుకు మొత్తం అందరికి, ఎందుకంటే ప్రతి ఒక్క వీర మహిళ గాని జన సైనికులు గాని నాయకులు గాని చాలా కష్టపడ్డారు. 10 సంవత్సరాల తర్వాత మాకు అధికారం, ఎందుకంటే డిప్యూటీ సీఎం అనే పదవికి ఆయన ఒక ఆర్భాటాన్ని హంగుని తీసుకొచ్చారు. ఇంతకు ముందు డిప్యూటీ సీఎం అంటే ఏదో ఒక పదవి, జస్ట్ ఒక అలంకరణ. కానీ దానికి ఇప్పుడు ఎక్కడ చూసినా సీఎం అని కాదు, డిప్యూటీ సీఎం ఏ అభివృద్ధి జరిగినా డిప్యూటీ సీఎం ఫలానా చేశారు, డిప్యూటీ సీఎం ఇది చేశారని చెప్తున్నారు. అలాగే ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా మీద ఇంకా బాధ్యతలు పడ్డాయి. ఇంతకు ముందు ఒక వేరే విధంగా ఉండేది, ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగాయి. ఇప్పుడు మరి కొద్ది గంటల కళ్యాణ్ గారు వచ్చి ఏం స్పీచ్ ఇస్తారు, మా మీద ఇంకా బరువు బాధ్యతలు పెంచి ఇంకా ఏం చెప్తారు, పార్టీని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. అంతేకాకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కి ఆయన డిప్యూటీ సీఎం కాకుండా సీఎం హోదాలో మేము చూడాలనుకుంటున్నాం. అయితే ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా గౌరవించి సుమారు స్టేజ్ మీద 250 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఇక్కడ ఈ రోజు సభ ఏర్పాటు చేయడంతో ఈ పిఠాపురం పేరు మొత్తం స్టేట్ వైడ్ గా కూడా మారుమవుతుంది. దానిపై ఏం చెప్తారు? అంటే ఇంకా పిఠాపురం ప్రజలకు ఇంకేమన్నా చెయ్యాలా, ఇంకా ఇతర ప్రాంతాలు కూడా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చేయాలని మీరు ఏమన్నా ఆశిస్తున్నారు? ముందుగా పిఠాపురం ప్రజలకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ప్రచార సమయంలో కూడా మేము అందరం ఇంటింటికి వెళ్తే వాళ్ళందరూ చాలా అభిమానం చూసారు. కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం, ఆయన అధికారం రావాలి, ప్రజలకి పేద ప్రజలందరికీ మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఆయనతో వస్తున్నారు. అది కాకుండా మా కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన పోటీ చేయడం మాకు చాలా గొప్పగా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరు తెలియజేసుకున్నారు. అలాగే ఆయనకి అత్యంత భారీ మెజార్టీ నుంచి గెలిపించుకున్నారు. వాళ్ళందరికీ మీడియా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అలాగే ఈ రోజు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక గౌరవ స్థానాన్ని కల్పించారు. ఇంకా ముందు ఇంకా కష్టపడిన వాళ్ళకి కూడా ఇంకా గుర్తింపునిస్తుందని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే జనసేన ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు చిత్రాడ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో సభ అయితే ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కానీ ఇటు రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈ సభకు చేరుకున్నారు. ఈ సభ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన ఈ సభనంతా కూడా సీసీ కెమెరాలతో అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఎక్కడికక్కడ వాలంటీర్లను అయితే ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే మధ్య నడుమునైతే ఈ సభను జరుపుతున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ తో చిరంజీవి, HM TV, చిత్రాడ గ్రామం.